every child we comfort. And యేసుక్రీస్తునామములో మీ అందరికీ వందనాలు. మీరందరూ బాగున్నారు కదా? మీకోసం ఒక అమూల్యమైన వాక్యాన్ని మీ ముందు తీసుకొచ్చాను. యోహాను సువార్త 11వ అధ్యాయము 32వ వచనం. అంతటా మరియ యేసు ఉన్న చోటుకు వచ్చి ఆయనను చూచి ఆయన పాదముల మీద పడి, ప్రభా, నీవు ఇక్కడ ఉండిన ఎడల నా సహోదరుడు చావకుండును అనేను. ఇక్కడ ఒక అద్భుతమైన సంఘటన జరిగింది. పునరుత్థానం అనేది చాలా శ్రేష్టమైనది. మన జీవితంలో ఒక ఘట్టం ఉంది, అదే పునరుత్థానం. యేసుక్రీస్తు నమ్ముకున్న వాళ్ళు అందరూ పునరుత్థానంలో పాలుభాగస్తులు కాలేరు. నువ్వు గుడికి కరెక్ట్గా వెళ్ళవు, నీకు పునరుత్థానం ఉండదు. మరేముంటుందండి? నరకానికి వెళ్ళాలి, తప్పదు. గుడికి క్రమంగా వెళ్ళేవాళ్ళు మానేస్తే నరకానికి వెళ్ళాలి, కానీ ఇంక పరలోకం చేర్చుకోడు. నువ్వు ఎప్పుడు కరెక్ట్గా ఉండాలి. నువ్వు కరెక్ట్గా తింటావు కదా, కరెక్ట్గా పడుకుంటావు కదా, తిండి తప్పవు, నిద్ర తప్పవు, పాకెట్ మనీ ఎప్పుడూ ఉండాలి. ఏమండి, నీకు ఆయుష్ ఇచ్చినవాడు ప్రభువు. నీ ప్రాణ విమోచన గొప్పదని నీ కొరకు ప్రాణం పెట్టినాడు గొప్పడు. మరి ఇప్పుడు పునరుత్థానంలో నీకు పాలుభాగం కావాలంటే నువ్వు భూమి మీద బ్రతికినంతకాలం క్రీస్తు కొరకు నమ్మకంగా ఉండాలి. నువ్వు ఏమి చేయాలనుకుంటున్నావో, నువ్వు ఏం కావాలని ప్రార్థన చేస్తున్నావో అవి కరెక్ట్గా నీకు దొరకాలనుకో, నువ్వు కరెక్ట్గా ఉండాలి. నువ్వు కరెక్ట్గా ఇంట్లో లేవు, గుడిలో కూడా కరెక్ట్గా ఉండలేవు. నువ్వు ఎప్పుడైతే వీధిలో, సమాజంలో, కుటుంబంలో, నీ భార్య దగ్గర లేక నీ పిల్లల దగ్గర నువ్వు ఎప్పుడైతే నమ్మకంగా ఉంటావో దేవుడు కూడా నీకు నమ్మకంగా ఇస్తాడు. ఒక కొడుకు తన తండ్రి దగ్గర నమ్మకంగా ఉండడు, అప్పుడు దేవుడు కూడా అతనికి ఏమి ఇవ్వడం. పిల్లలు తల్లిదండ్రుల దగ్గర నమ్మకంగా ఉండాలి. అమ్మ వాళ్ళు లెక్క ముందే లెగిసి వీళ్ళు మోకరించి ప్రార్థన చేస్తారు అనుకోండి, దేవుడు తప్పకుండా సహాయం చేస్తాడు. కాబట్టి ప్రియులారా, ఈరోజు నేను చెబుతున్న ఈ మాటలో ఒక్క విషయాన్ని మీరు గుర్తుపట్టాలి. ఇక్కడ లాజరు చచ్చిపోయాడు, ఇక్కడ అక్క చెల్లిద్దరు ఉన్నారు, మార్తమ్మ, మరియ. ఇంతకుముందు యేసుక్రీస్తు ఈ ఇంటికి వచ్చినప్పుడు ఈ మరియ ఆయన పాదం దగ్గర కూర్చుంది. అయితే ఇప్పుడు ఆమె సహోదరుడు చచ్చిపోయాడు, లాజరు చచ్చిపోయాడు, ఏడుస్తూ ఉంది. వాళ్ళ కుటుంబీకులు వచ్చి ఓదారుస్తూ ఉన్నారు. ఈలోగా యేసు వస్తున్నాడని చెప్పి ఏడుస్తూ వెళ్తుంటే వాళ్ళందరూ ఏమనుకున్నారంటే, లాజరు అంటే వాళ్ళ బ్రదర్ చచ్చిపోయాడు కాబట్టి సమాధి దగ్గరికి వెళ్తుంది అనుకున్నారు వీళ్ళు. కానీ సమాధి దగ్గరికి వెళ్తలేదు, యేసు దగ్గరికి వెళ్తుంది. ఆమె ఏడుపు ఎందుకంటే, యేసు వచ్చాడంటే నా తమ్ముడికి లాజర్కి ఏం దొరుకుతుంది? ఖచ్చితంగా పునరుత్థానం దొరుకుతుంది. ఆమె ఏడుపేటంటే యేసు పాదాలను కన్నీళ్ళతో కడిగితే పునరుత్థానంలో నాకు పాలుభాగం, నా సోదరుడు కూడా పాలుభాగం, అది గుర్తించింది. కానీ అక్కడ ప్రజలకు తెలియదు. అప్పుడు యేసు ఆ సంగతి తెలుసుకొని కన్నీరు విడిచినని రాసి ఉంటుంది. అంటే ఇక్కడ యేసు ఆ ఊరికి వస్తే చచ్చిపోయిన లాజర్కి విశ్వాసం ఉంది. మాట రాయబడింది ఇక్కడ, ఈ ముగ్గురిని యేసు ఎంతగా ప్రేమించినో చూడుడి అని చెప్పుకున్నారు. అంటే బేతనీ ప్రాంతంలో వేల మంది ఉన్నారు, పెద్ద గ్రామం అది. కానీ యేసును ప్రేమించే వాళ్ళు ముగ్గురు ఉన్నారు. ఒకరు చచ్చిపోయారు, ఇద్దరు యేసు కోసం ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు యేసు అక్కడికి వచ్చాడు. మరియా ముందు ఎలాగైతే ఆయన పాదల దగ్గర ఉండి ఏడ్చిందో ఇప్పుడు కూడా అలాగే ఏడుస్తుంది. ఇప్పుడు కూడా అలాగే, అయ్యా నువ్వు ఉంటే నా సోదరుడు చనిపోడు, పునరుత్థానం జీవం నేనే,
నేను లేపబోతున్నాను నమ్ముతుంది. మరికి ఏముంది? విశ్వాసం ఉంది. మార్త ఒకలాంటి విశ్వాసం, కానీ మరికి స్వచ్ఛమైన విశ్వాసం. సమాజంలో ఎవరు కూడా యేసు లాజర్ను లేపుతారు అని అనుకోలేదు. పునరుత్థానం దేని వల్ల వస్తుంది అని అంటే నువ్వు నమ్మకంగా ఉంటేనే వస్తుంది. చాలామంది డబ్బు కోసం పునరుత్థానం పోగొట్టుకునే వాళ్ళు చాలామంది చచ్చిపోయారు. ఇప్పటికే చాలామంది డబ్బును ప్రేమించి పునరుత్థానం పక్కన పెట్టి గుడిని పక్కన పెట్టి తమకు నచ్చినట్లు జీవించి చచ్చిపోయి తీర్పులో ఉన్నారు. వాళ్ళు ఏడుస్తున్నారు. అలాగే నీకు జరగకూడదని ఈరోజు ఈ వాక్యం ద్వారా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఇక్కడ ఏమంటున్నాడంటే ఆదికాండం 4:7 నీవు సత్క్రియ చేసిన ఎడల తల ఎత్తుకొనవా, సత్క్రియ చేయని ఎడల వాకిట పాపము పొంచియుండును. సత్క్రియ మీరు ఎప్పుడైనా గమనించారా? బైబిల్ గ్రంథం, ప్రకటన గ్రంథం అంటే ఫైనల్ జడ్జిమెంట్ దేవుడు ఇస్తున్నాడు. అది బైబిల్లో ఉంది. 3:17 ఏమంటున్నాడు? 3:8 ఏమంటున్నాడు? నీ క్రియ నేను ఎరుగుదును, నీకున్నది కొంచెమే అయినను నేను నీ విశ్వాసం నీ సహనం నేను చూశాను, నీ ఎదుట నేను ద్వారం తెరిచాను, దాన్ని ఎవ్వడ మూయజాలడు అని చెప్పాడు. అబ్బా చాలా బాగుంది. ఎవ్వడ మూయజాలడు ఎందుకో తెలుసా? ఇప్పుడు దాకా నీ కొరకు ద్వారం సైతాన్ని మూసాడు. ఎందుకంటే నువ్వు గుడికి వెళ్తలేదు కాబట్టి కష్టాలు, రోగాలు, అవమానాలు, ఇబ్బందులు, రకరకాలు శోధనలు. అంటే సైతాన్ రాజ్యము నీ ఇంట్లో నీ హృదయంలో ఎప్పుడు కాపురం పెడుతుందంటే నువ్వు దేవుని సన్నిధికి, వాక్యానికి, ప్రార్థనకి, సహవాసానికి, దైవజనుడితో కలిసి జీవించడానికి, మీ కుటుంబంతో కుటుంబారాధన పెట్టడానికి నువ్వు ఎప్పుడైతే దూరంగా ఉంటావో కష్టాలు, అవమానాలు, రోగాలు అన్నీ రకరకాలు అన్నీ తరిమేస్తాయి నిన్ను. ఇంక నీకు నెమ్మది ఉంటుంది. చచ్చిపోవాలనుకుంటా. ఏం చచ్చిపోతారండి? ఎప్పుడైనా చచ్చిపోతాంలేండి. చచ్చిపోయి నువ్వు వెళ్ళేది నరకానికి, ఇంక మళ్ళీ తిరిగి రాని ప్రయాణం అది. అందులో ఉండి తప్పించుకోవడానికి ఎంత ప్రయత్నం చేసినా నువ్వు రాలేవు. ఒక క్రైస్తవుడు బాప్తిసం పొందేసి నీకు ఇష్టం వచ్చినట్టు బ్రతికెత్తే పరలోకం చేరవు నువ్వు. వాక్యం నువ్వు తరచు వినాలి. ఇక్కడ దేవుడు చెప్తున్నాడు, నువ్వు చేసే క్రియ నీకు మేలు తెస్తుంది. అంటే నువ్వు దేవుడు నమ్ముకున్నావు కాబట్టి దేవుని కొరకు నమ్మకంగా ఉంటే నీ వాకిట్లో ఏముంటుంది? దేవదూతలు ఉంటారు, ఆశీర్వాదం ఉంటుంది. ఒకవేళ నువ్వు దేవుడికి దూరంగా జీవించావనుకో వాకిట పాపం పొంచియుండును అని ఎందుకు అన్నాడంటే కయ్యూను దేవుడికి ఇవ్వాల్సింది ఇవ్వలేదు, శాపం తెచ్చుకున్నాడు. కానీ హేబేలు దేవుడికి నచ్చిన బలి అర్పించాడు. దేవుడు ఎంత ఇవ్వాలో దేవుడికి మొట్టమొదట కానుకిచ్చిన వ్యక్తి పేరు హేబేలు. దేవుడికి కానుకిచ్చాడు, స్వచ్ఛమైనది ఇచ్చాడు. దేవుడు అతని అర్పణ గురించి సాక్ష్యం ఇచ్చినప్పుడు అతడు నీతిమంతుడని సాక్ష్యము పొందాను, అతడు మృతి పొంది మాట్లాడుతున్నాడు. అతను ఇచ్చిన కానుకంటే నిత్యము ఇప్పటికి బ్రతుకున్నాడని హెబ్రీ 11:4 చెప్తుంది. ఒక కానుక మనిషిని పునరుత్థానంలో జీవాన్నిస్తుంది. అతను పునరుత్థానం పరలోకానికి వెళ్ళిపోతాడు, కిరీటం ఇస్తుంది. అంటే పునరుత్థానం ఇచ్చినందువల్ల వస్తుందా? అవును, ఇచ్చినందువల్ల వస్తుంది. అందుకనే హెబ్రీ 11:4 అతడు మృతి పొంది మాట్లాడుచున్నాడు. మొట్టమొదటి దేవుడికి బైబిల్లో కానుకిచ్చింది ఎవరంటే హేబేల్. కయ్యను దొంగిలించాడు కాబట్టి శాపగ్రస్తుడయ్యాడు. అతడు దేవుని సన్నిధిలోంచి పోయాడు, అతడు దేవుని సన్నిధిలో ఉండలేకపోయాడు, నెమ్మది లేకుండా అతను పతనమైపోయాడు. ఎవరైనా ఎక్కడైనా కయ్యూని పేరు పెట్టుకుంటారా? ఎవ్వరూ పెట్టుకోరు. మరి హేబేలు పేరు ప్రతి ఊరిలో ఉంటారు. చూడండి, ఇక్కడ చాలా అద్భుతమైన మాట బైబిల్లో రాయబడ్డది. హగ్గై గ్రంథం 1:6-9 పనివారు కష్టం చేసి జీతం సంపాదించుకొనినను జీతం చినిగిపోయిన సంచిలో వేసినట్టుగా ఉన్నది. విస్తారంగా కావాలని మీరు ఎదురు చూచితురు కానీ కొంచెముగా పండాను. మీరు కడుపుని అన్నం తిన్నారు కానీ ఆకలి తీరడం లేదు, మీరు నీళ్లు తాగుతున్నారు కానీ దప్పిక తీరడం లేదు. అంటే దాని అర్థం ఏంటి? మీకు అన్ని వ్యాధులు వచ్చాయి. నువ్వు దేవుడికి ఇవ్వాల్సింది ఇవ్వలేదు. పాస్టర్ గారు నీ కోసం ప్రార్థన చేస్తున్నారమ్మా, మరి ఆయన కన్నీరు గార్చాడు, నువ్వు ఆయనకి ఏమి ఇవ్వాలి? ఆయన కన్నీరు గార్చాడు ప్రార్థన అంటే అది కూడా కష్టమే, అది కూడా పని చేస్తున్నాడు ఆయన నీ పక్షంలో. దైవజనుడు ఏం చేస్తాడు? నీ పక్షంలో పని చేస్తున్నాడు. పని చేయడం అంటే విజ్ఞాపన చేస్తున్నాడు మీ ఇంట్లో వాళ్ళ కోసం. కానీ జవాబు ఆయనకు రావడం లేదు, నీకు ఆశీర్వాదం రావడం లేదు. ఏంటంటే అతను కష్టపడి పని చేస్తున్నాడు, నువ్వేం పంపలేదు. ఏం పంపలేదు అంటే ఒక 2,000 3,000 నువ్వు పంపుకోవాలి. ఒక రోజుకి ప్రార్థన చేస్తే పట్టణంలో ఒక పాస్టర్ గారు ఒక పట్టణంలో బొంబాయి నగరంలో వెళ్ళి ప్రార్థన చేస్తే వాళ్ళు ఇచ్చే కానుక ఎంత అంటే 5,000. అక్కడ ఉన్న వ్యక్తి అయితే వేరే ఊరి నుంచి వచ్చాడు అనుకోండి పాస్టర్ గారు, అక్కడికి వాళ్ళు 20,000 25,000 ఇస్తారు.
అంటే కష్టానికి ఫలితం ఇస్తారు. అయితే మన పల్లెటూరులో పాస్టర్ గారు ఎంత కన్నీరు గార్చినా పట్టించుకోరు. అందుకని వీళ్ళకి ఎక్కువ రోగాలు ఉంటాయి. పల్లెటూరులో ఎక్కువ రోగాలు, కష్టాలు ఇవన్నీ వెంటాడుతూ ఉంటుంటాయి. ప్రియులారా, ఇక్కడ ఏమంటున్నాడు? నువ్వు సంపాదిస్తున్నావు, కానీ నువ్వు సంపాదించినంత ఎక్కడికి వెళ్ళిపోతుంది? చినిగిపోయిన సంచిలోకి వెళ్ళిపోతుంది అన్నాడు. అందుచేత నువ్వు ఇవ్వలేనందువల్ల, వాక్యానికి లోపడలేనందువల్ల నువ్వు వింటున్నావు, కానీ నీ మనసును కట్టపరుచుకుంటున్నావు. కాబట్టి దేవుడు కీర్తన 2:4 ఆకాశమందు ఆశీనుడగు వాడు నవ్వుచున్నాడు, ప్రభు వారిని చూసి అపహాసించుచున్నాడు. ప్రార్థన చేశాడు పాస్టర్ గారు, నాకు జవాబు రాలేదు, ప్రార్థనకు జవాబు అవుతుంది అన్నాడు, రాలేదు అని నువ్వు అనుకుంటున్నావు, కానీ నీకెందుకు జవాబు ఇవ్వాలి, నీకెందుకు ఇవ్వాలి అని ఎవరు అపహాసిస్తున్నారు? తండ్రి అపహాసిస్తున్నాడు, దేవుడు అపహాసిస్తున్నాడంట. ఎవరిని? నిన్నే. అదేంటి, ఎందుకు అపహాసిస్తున్నాడు అని అంటే, మరి నీకోసం కష్టపడుతున్నాడు. దైవజనుడు నీకోసం కన్నీరు కారుతున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు, ఏడుస్తున్నాడు. రక్షించు ప్రభువా, వాళ్ళ బిడ్డలు రక్షించు, స్వస్థపరచు, వాళ్ళకి ఆరోగ్యం తెచ్చే, వాళ్ళ జీవితాన్ని బాగు చేయని ఏడుస్తున్నాడు. కానీ నువ్వేమి ఇవ్వడం లేదు. అతను కాల్చిన కన్నీళ్ళకి ఫలితం నువ్వు ఇవ్వడం లేదు, నువ్వు గుర్తించడం లేదు. ఎప్పుడు కూడా ఉచితంగా కావాలనుకుంటే మార్కెట్లో నువ్వేం తేగలుగుతావు చెప్పండి? కరివేపాకు కూడా ఈ రోజుల్లో ఇవ్వడం లేదు. ఇదివరకు కిరాణా దగ్గరికి వెళ్ళి అన్ని కొండకి చిన్న బెల్లమక్కాయ పెట్టండి అంటే పెట్టేవారు, ఇప్పుడు పెడతా లేదు. ఒకప్పుడు అన్ని కొన్న తర్వాత కాయగూరలో అంటే కొంచెం కరివేపాకు రబ్బ ఇవ్వండి అంటే ఇచ్చేవారు, ఇప్పుడు ఇస్తున్నారులేండి. నువ్వు ఉచితంగా కరివేపాకు రబ్బ తప్ప ఇంక నువ్వేమి ఇవ్వరు నీకు. ఎందుకని? ఆకులు కాబట్టి. మరి అలాంటప్పుడు ఒక వ్యక్తి విజ్ఞాపన ఎంత విలువైందో తెలుసా? నీ బిడ్డ ప్రాణాన్ని నిలబెడుతుంది. ఒక సహోదరి తన కొడుకు మిమిక్రీ చేసి వెళ్ళిపోతున్నాడు రావులపాలెం నుంచి. అర్ధరాత్రి 3 గంటలకు ఒక లారీ వచ్చి ఢీ కొట్టింది. వెంటనే అది అలా బ్రిడ్జి నుంచి నీటిలో పడిపోయింది. అదృష్టం నీరు లేదు, కానీ అది ఎప్పుడైతే అందులో పడిపోయిందో ఇంచుమించుగా ఆ ట్రూప్ 10 మంది ఎంతోమంది ఉన్నారు, అందరూ చచ్చిపోయారు. ఒక ఆయన కోర ప్రాంతం ఉన్నాడు, అతని పేరు ఆమెను సామేలు, ఇప్పటికీ బ్రతుకున్నాడు. అతన్ని కాకినాడ పెద్ద హాస్పిటల్కి తరలించారు. డాక్టర్ గారు ఆ రాత్రిగాడు వచ్చి చూసి, అమ్మ ఇంకొక కొంచెం సేపు ఉంటాడు, నీ కొడుకు చచ్చిపోయాడు. ఎందుకంటే గుణపం ఇలా గుండు పక్క నుంచి వెనక్కి వచ్చింది, తీశారు. కొట్టుకుంటూ ఉన్నాడు. అతను దేవుడు నమ్మలేదు, అమ్మను తిట్టేవాడు. అమ్మ ప్రార్థన చేస్తుంటే అమ్మను ఎప్పుడు తిట్టేవాడు. అప్పుడు ఈవిడ ఏం చేసిందంటే గబగబా కాకినాడలో తనకు తెలుసున్న సేవకుల్ని 20 మందిని పిలిచింది. ఆమె దగ్గర ఆ బంగారం ఉంది మెడలో, ఆ బంగారం తీసి తాకట్టు పెట్టి ₹1,00,000 తెచ్చింది. గబగబా అయ్యా ఈ 20 మందిని నిలబెట్టి మనిషికి వచ్చి 5 వేలు ఇచ్చి గబగబా బెగ్గడితో నీళ్ళు తెచ్చి కాళ్ళు కడిగింది. వాళ్ళకి ఏం అర్థం అవ్వలేదు. అయ్యా మీరు రండి అర్జెంట్ అనగానే రాత్రి 1 గంటకి వాళ్ళు వచ్చేసారు. వీళ్ళు కొడుకు హాస్పిటల్లో ఉన్నాడు, కొరప్రాంతం ఉన్నాడు. కానీ తల్లి ఈ పాస్టల్ని, పేద పాస్టల్ని పిలిచింది. ఎంతమందిని? 20 మంది వచ్చేసారు వాళ్ళ ఇంటికి. ఎందుకంటే వాళ్ళు కాపులు, వాళ్ళు చాలా ఉన్నతమైన తెలివి గలవాళ్ళు, మంచివాళ్ళు. ఆమె చాలా దైవభక్తురాలు. అందుకని ఎందుకురా ఈ రాత్రి కూడా పిలిచింది అంటే, అయ్యా మీరు తప్పకుండా రండి, నేను మీకు ఒక కానుక ఇవ్వాలి అనగానే, కానుక ఇవ్వాలంటే పేదోళ్ళకి ఆశ కదా, పేదోడికి ఆశ ఎక్కువ ఉంటుంది. పాపం తప్పేం కాదు. నేను చూశాను మా ఏరియాలో పేద సేవకులు ఉంటారు, ₹100 ఇస్తారంటే వచ్చేస్తారు. రాత్రి 12 గంటల కూటం అంటే మీకు ₹100 ఇస్తారంటే వచ్చేస్తారు. ఏంటి పాపం పేదోళ్ళు, మరి రోజంతా కొట్టుకుంటారు, వారానికి ఒక 100-200 వస్తాయి. మరి రాత్రి 12 గంటలకి దాకా 1 గంట దాకా తెల్లవాళ్ళు ప్రార్థన చేయాలండి, మీకు భోజనం పెట్టి టీ ఇచ్చి 200 ఇస్తారయ్యా అంటే వచ్చేస్తారు. 200 కాదు, 100 ఇస్తేనే వచ్చేస్తారు. ఆవిడ ఏం చేసిందంటే ఈ పేదోళ్ళందరూ పిలిచేటప్పటికి వాళ్ళందరికీ నేను కానుకలు ఇస్తానప్పుడు వచ్చేసారు. ఈవిడ ఆ వచ్చిన 20 మందికి లైన్లో ఏం చేసిందంటే 5 వేలు చేతిలో పెట్టి కాళ్ళు కడిగి. వాళ్ళకి అర్థం అవ్వలేదు. అమ్మ ఇదేటమ్మా 5 వేలు, వాళ్ళు వణుకుపోతున్నారు. నా కొడుకు అప్పాయిలో ఉన్నాడయ్యా, నా కొడుకు చచ్చిపోతున్నాడయ్యా, ప్రార్థన చేయండి అయ్యా, ఆ పెద్ద హాస్పిటల్ ఉన్నాడయ్యా, నా కొడుకు పేరు సామేలు అయ్యా అని అంటే, అప్పుడు వెంటనే ఏమన్నా ఆ 20 మంది అండి ధ్వని వెళ్ళిపోయేలాగా మందిరంలో ఎలుగెత్తి ప్రార్థన చేశారు. యేసు అతని కళ్ళ ముందలా ప్రత్యక్షమయ్యాడు. నేనే మార్గం, సత్యం, జీవం. మీ అమ్మ ప్రార్థనకి వెళ్తుంటే నువ్వు తిట్టావు అంటే నాకు తెలియదు ప్రభా, నన్ను క్షమించు అన్నాడు. కళ నేను బాగు చేస్తానని చెప్పి ఇలా చెయ్యేశాడు. తెల్లారి వెలుగు వచ్చేటప్పటికి లేచి కూర్చున్నాడు.
ఆ 20 మంది కన్నీరు ఫలించింది. ఏంటి అలాంటి తెలివైన వాళ్ళు ఉన్నారా? ఎక్కడన్నా ఉన్నారా? మీ ఏరియాలో ఉన్నారా? అది తెలివితేటలు అంటే. నిజంగా ఆమె చిరునవ్వుతో సాక్ష్యం చెప్పిందండి. ఆ 20 మందిని తీసుకురావడంలో ఆమె ఎంత తెలివి ఉపయోగించింది. అది తెలివితేటలు అంటే, మంచి తెలివితేటలు. నిజంగా ఆ పని ఆవిడ చేయకపోతే తెల్లవారుజామున ఆ బాడీని తీసుకెళ్ళి కర్రలు పెంచి కాల్చేస్తారు. ఎందుకంటే అతను రక్షణ పొందలేదు. తెల్లారేటప్పటికి మా పెద్ద హాస్పిటల్లో కాకినాడలో ఆశ్చర్యపోయారు అందరూ. ప్రత్యక్షంగా మా సహోదరు అందులో జాబ్ చేస్తుంది. వాళ్ళు అన్నయ్య ఆశ్చర్యం ఇది అన్నది నిజం. మీరు ఎప్పుడన్నా సరే మీకు సంతానం కావాలి, పిల్లలు కావాలని ఒక 10,000 ఒక 20,000 ఏమంటే ఒక ఆమె అమలాపురంలో 14 లక్షలు ఇస్తే ఒక కొడుకు పుడతాడు లేదా ఒక కూతురు పుడుతుందని డాక్టర్లు చెబితే 7.5 లక్షలు అడ్వాన్స్ కట్టింది, మందులు వాడింది. 6 నెలలు తిరిగేటప్పటికి పిల్లలు పుట్టలేదు. వాళ్ళు అన్నారు ఇంకా 7.5 లక్షలు కడితే 15 లక్షలు డిమాండ్ చేశారు, నీకు పిల్లలు పుడతారు అని. అంటే ఆవిడ వెనక్కి వచ్చేసింది. ప్రార్థన చేస్తానమ్మా, ఎందుకమ్మా డబ్బులు కట్టావు నువ్వు అని అంటే మాట్లాడలేదు. ఒక సహోదరు తెలుగుగా నా దగ్గరికి వచ్చి అన్నది, అయ్యగారు వాళ్ళకి ఈవిడ 7.5 లక్షలు కట్టింది, అదే నీకు ఒక 50,000 ఇస్తే ఒక 1,00,000 రూపాయలు ఇస్తే మందిరం కట్టుకోమని దేవుడు పెట్టినవిడా అన్నది. మరి వాళ్ళకు ఉండదు కదా ఆలోచన. సమాజంలో ఏమనుకుంటున్నారు అదే చూస్తారు, కానీ సేవకుడిని గుర్తించే వాళ్ళు ఉంటారు కదా. అప్పుడు ఒక సహోదరి నాకు ఒక 5,000 ఒక 10,000 ఇచ్చి నాకు బిడ్డలు లేరయ్యా ప్రార్థన చెయ్యి అన్నది. ఆమె పేరు రత్నకుమారి. నేను ఆమె టెస్ట్ మని మీకు పెడతాను. ఆమె బిడ్డలు ఎలా ఉన్నారో మీరే చూడండి. ఆమెకు ఒక కొడుకు ఇచ్చాడు, కూతుర్ని ఇచ్చాడు. ఆమె ఇంచుమించుగా ఎంత ఖర్చు పెట్టిందంటే ఒక 20,000 ఖర్చు పెట్టి ఉంటుంది. నాకు తెలుసు. 2 బిడ్డలకి తల్లి అయ్యింది. ఇంచుమించుగా 8-10 సంవత్సరాలు అయిపోయింది, పిల్లలు పుట్టని డాక్టర్ చెప్పేశారు. ఆమె తెలివైంది కాబట్టి నాకు 10,000 5,000 20,000 ఇచ్చింది. వాళ్ళకి అంటే చాలా ప్రేమ. అలాంటి సహోదరులు చాలామంది ఉన్నారు మా ఏరియాలో. ఒక సహోదరు అయితే నాకు 30,000 ఇచ్చింది. ఒక సహోదరు 30,000 మందిరం కడుతున్నారు కదా అయ్యగారు తీసుకోండి అన్నప్పుడు కొడుకు పుట్టాడు, తర్వాత కూతురు పుట్టింది. ఇలా చాలామంది పిల్లలు కావాలన్న వాళ్ళు నేను ఏం అడగకుండానే అన్నయ్య తీసుకో 30,000 ఇచ్చిన వాళ్ళు, 20,000 ఇచ్చిన వాళ్ళు, తర్వాత ఇస్తాను నేను అని చెప్పి ఇచ్చిన వాళ్ళు. ఎవరైనా సరే మందిరం కట్టడానికి మీ దగ్గరకు వచ్చారనుకుంటే డబ్బులు ఇవ్వండి. నేను కూడా మందిరం కడుతున్నాను. మందిరము నిర్మాణంలో నువ్వు పాలు పంచుకుంటే నీ గర్భంలో దేవుడు ఒక బిడ్డను పెడతాడు. ఆయన బహుమతికి ఇస్తాడు. ఆయన నీకు ఆరోగ్యాన్ని బహుమతికి ఇస్తాడు, కృపను బహుమతికి ఇస్తాడు, పరిశుద్ధాత్మను నీకు వరంగా ఇస్తాడు, నీ అప్పులన్నీ తీర్చేస్తాడు, ఆర్థికంగా సహాయం చేస్తాడు, నీకు ప్రభుత్వ ఉద్యోగం వచ్చేట్లు దేవుడు చేస్తాడు. ఎప్పుడు తెలుసా? ఇచ్చినప్పుడు. నువ్వు ఎప్పుడైతే ఇస్తావో అప్పుడు దేవుడు నీకిస్తాడు. ఏంటది? ఉద్యోగం, సంతానం, ఆరోగ్యం, ఆర్థిక సామర్థ్యం. మంచి ఇల్లు కడతావు, సైటు కొంటావు, మంచి డబల్ స్టేర్ వేసి నువ్వు ఇల్లు కడతామని ఒక వ్యక్తితో చెప్తే డబ్బులు లేవండి మేము ఎక్కడ కడతామని నవ్వాడు. రవణ ఆయన పేరు. మంచి ఇల్లు కట్టాడు, 6 నెలలు తిరగకుండా మంచి ఇల్లు కట్టాడు. ఆయన ఆశ్చర్యపోయాడు, బ్రదరు నేను ఎక్కడికైతే వెళ్ళానో వాళ్ళు డబ్బులు తీసుకోలేదు, చాలా ఆశ్చర్యం అన్నాడు ఆయన. అంటే చూడండి, అతను ఎక్కడికి వెళ్ళాడో వాళ్ళు ఏం చేశారు, ఆ స్థలానికి ఐరన్ ఇచ్చారు, ఇటుకలు ఇచ్చారు, డబ్బులు ఇద్దుగలే, సిమెంట్ ఇచ్చారు, ఇద్దుగలే డబ్బులు అన్నారంట. అదెంత ఆశ్చర్యం అన్నాడు. అతను ఇప్పుడు మారాడు. నన్ను పిలిచి వాళ్ళ మిస్సెస్కి వాళ్ళ గ్రామంలో వాళ్ళ సంఘంలో నన్ను పిలిచి కూటమి పెట్టారు, ఉపాస కూటమి పిలిచారు నన్ను. అమ్మ తల్లి రాదమ్మా నీకు దేవుడు ఉద్యోగం ఇస్తున్నాడమ్మా అన్నాను. నేను పిలిచి ఆవిడ ఎవరో తెలదు, నాకు నిజంగా తెలియదు. ఆవిడ ఆశ్చర్యపోయింది. నేను ఎలాగ వెళ్ళాను, ఉద్యోగం వచ్చింది, మొదటి జీతం తెచ్చి నాకు ఇచ్చింది. అమ్మ నాకు వద్దు నీ జీతం, మీ పాస్టర్ గారికి వెళ్ళి అన్నాను. అమ్మ అయ్యగారు నేను బాప్తిసం పొందలేదు, నాకు ఎవరు అయ్యగారు లేరు, నీ కోసం తెలిసి నువ్వు మంచి దైవజనుడు అని చెప్పి నీ కోసం వచ్చాను నేను. ఆ రోజు ఎప్పుడో సంవత్సరం అయింది నేను అప్లికేషన్ పెట్టిన ఉద్యోగానికి, రాలేదు, కానీ నీకు ఉద్యోగం వస్తుందని పేరు పెట్టి చెప్పావయ్యా, నా జీవితంలో నెరవేరింది, నిజంగా నువ్వు చాలా ఆశ్చర్యం అన్నది. నా సహోదరికి పిల్లలు లేకపోతే నువ్వు ప్రార్థన చేస్తే 2 బిడ్డలు పుట్టారయ్యా, నువ్వు చెప్పేకే నా సహోదరికి
నా సహోదరికి 2 బిడ్డలు పుట్టారు. నా సహోదరు చెప్పింది, ఇప్పుడు అయ్యగారు నీ దగ్గరికి వస్తున్నారు, నువ్వు ఉన్న ఏరియాకి నువ్వు తప్పకుండా వెళ్ళు, ఆయన ఏదో ప్రవచనం చెప్తాడు, ఖచ్చితంగా నీ జీవితంలో జరుగుతుంది అని వినొచ్చానయ్యా. నా సహోదరు చెప్పింది నిజమే అని చెప్పి ఆమె తనకు వచ్చిన మొదటి జీతం నాకు తెచ్చిచ్చింది. అంటే దేవుడు నీ పట్ల కార్యం చేయడానికి ఈ సహోదరి ఎంత ఇచ్చింది? 20,000 ఇచ్చింది. మరి ఆ సహోదరి ఎంత ఇచ్చింది? తనకు వచ్చిన మొత్తం నాకు ఇచ్చింది. వాళ్ళకి నేనంటే చాలా ప్రేమ. ప్రియులారా, అన్ని అద్భుతాలే నా జీవితంలో. నేను బొంబాయిలో ఉన్నప్పుడు దేశమంతా సువార్త చేశాను. మొత్తం గుజరాత్, ఢిల్లీ, చెన్నై, బొంబాయి, హైదరాబాద్ అంతా. నా వయసు 12 నుంచి 13 సంవత్సరాలు ఉంటాయి. ఆ వయసులో నేను మొట్టమొదటి కాకినాడలో సువార్త చేశాను, అక్కడి నుంచి బొంబాయిలో సువార్త చేశాను, అక్కడి నుంచి గుజరాత్లో చేశాను, అక్కడి నుంచి నేను ఢిల్లీ, కాశ్మీర్ ఎన్ని ప్రదేశాలకు వెళ్ళాను, ఇండియా అంతా సువార్త చేశాను. నేను వెళ్ళిన ప్రతి చోట అద్భుతాలే. నేను వెళ్ళిన ప్రతి చోట మారు మనసు పొంది పశ్చాత్తాపడిన వాళ్ళే, రోగులు స్వస్థపరచబడ్డారు. గర్భం లేని సహోదరులు నా చెల్లమ్మలో బిడ్డలను కన్నారు, 2 బిడ్డలు కన్నారు. డాక్టర్ గారు కూడా ఆశ్చర్యపోయారు. నన్ను పిలిచి, సార్ నువ్వు మనిషివేనా అని అడిగారు. అవును అన్నాను. చాలా ఆశ్చర్యం. ఆవిడ సంతానం పుట్టరని చెప్పినాడు నేనే, కానీ పుడతారని చెప్పినాడు నువ్వే. మన ఇద్దరు ఇక్కడ ఉన్నాం, కానీ నీ దేవుడు గొప్పవాడు అన్నాడు. ఎప్పుడైనా సరే నేను చిన్నప్పుడు బొంబాయి వెళ్ళిపోయాక, నా చిన్నప్పుడు అది 81-84 సంవత్సరంలో ఎదోరాలకి, అంటే ఏ కొడుకైతే తన తల్లిని చూడడం లేదో వాళ్ళకి నేను 200 పంపివ్వండి. అప్పట్లో పెన్షన్ లేవు. తర్వాత ఇందిరమ్మ గారు 100 రూపాయల పెన్షన్ వాళ్ళు అమలు చేశారు. తర్వాత అసలు ప్రభుత్వం 100 రూపాయలు పెన్షన్ ఇవ్వకముందు నేను బాలుడిగా బొంబాయిలో బాగా సంపాదించబడి ప్రతి తల్లికి 200 పంపివ్వండి. ఒక పాస్టర్ గారు ఉండేవారు, ఆయన చాలా యథార్థపరుడు, ఇప్పుడు బ్రతుకున్నాడు ఆయన. ఆయన అందరికీ ఇగో సామేలు బాబు ఎస్ఎస్ బాబు పంపాడు ఇదిగో అని 200 ఇంటికి వెళ్ళి ఇచ్చేవాడు. అంటే అలా ఆశ్చర్యపోయేవారు. ఆ రోజుల్లో 100 రూపాయలు పెడితే స్థలం వచ్చేదమ్మా. ఆ రోజుల్లో 200 ఇస్తే 5 సెంట్లు భూమి వచ్చేది. ఆ రోజుల్లో నేను 200 ఇచ్చి మళ్ళీ చీరలు పంపేవాడిని బొంబాయి నుంచి వాళ్ళకి. ఆ చిరిగిపోయిన చీరలు తీసేమని పాడేమను అని చెప్పేవాడిని. నేను ఎంత రాయల్టీగా చేశాను తెలుసా సేవ. మరి వెదరాళ్ళకి ఏ కొడుకైతే తల్లిని చూస్తలేదో నేను తెలుసుకునేవాడిని. ఈ తల్లి చూస్తలేదమ్మా, నీ కొడుకు నేను ఈసారి, నీ కొడుకు చూస్తలేదు కదా, నీ కొడుకు తాగుతున్నాడు కదా, నేనున్నాను, భయపడకు, నీ కొడుకుని మారుతాను, నీకు డబ్బులు ఇస్తానని చెప్పి ప్రార్థన చేసినప్పుడు కొడుకు మంచి దైవజనుడు అయ్యాడు, తాగుడు మానేశాడు. నేను 200 పంపేవాడిని. ఆవిడ ఏడ్చేది, చాలా సంతోషపడేది. చీరలు పంపేవాడిని బొంబాయి నుంచి. అప్పట్లో రగ్గులు పంపేవాడిని. అప్పటికి ఇంకా రగ్గులు అంటే తెలియదు మన ఆంధ్రాకి. నేను 40 ఏళ్ళు ముందు సంగతి చెప్తున్నాను. ఒక బాలుడయ్యుండి నేను ఒక చర్చికి వెళ్ళే ఎదురాలకి 10 మందికి ఏమండి 200 నెలకంటే మాటలు కాదు. ఆ రోజుల్లో 1000 రూపాయలు పెడితే పెద్ద స్థలం వచ్చి కట్టిన ఇల్లు రావాలంటే 25,000 ఇస్తే కట్టిన ఇల్లు ఇచ్చేవారు ఆ రోజుల్లో. కానీ నేను ఎప్పుడు దాచుకోలేదు బ్రదర్, దాచుకోలేదు. నేను దాచుకుంటే నేను ఈ స్థాయికి వచ్చేవాడిని కాదు. నేను బ్రతుకున్నానంటే ఆ ప్రభు కృప. కాబట్టి ఈ వాక్యం వింటున్న నీవు ధర్మం చెయ్యండి. ఇక్కడ ఏమంటున్నాడు? కాగా నీకు కలిగినవి ధర్మం చేయడి, అప్పుడు నీకు అన్నీ శుద్ధిగా ఉండును అంటున్నాడు. లూకా 11:41. కాగా అంటే నువ్వు ఎప్పుడైతే దేవుడికి ఇవ్వాల్సింది ఇస్తావో, నీ కొరకు ప్రార్థన చేసే దైవజనుని నువ్వు ఎప్పుడైతే గుర్తిస్తావో, మరి మందిరం కట్టే వాళ్ళను నువ్వు ఎప్పుడైతే గుర్తిస్తావో దేవుడు నిన్ను గుర్తిస్తాడు. ఇక్కడ హగ్గై కాలంలో ఒక సంఘటన జరిగింది. హగ్గై కాలంలో మందిరం పాడై ఉంది, కానీ దేవుని పిల్లల విశ్వాసాలు అందరూ అంట ఇల్లు కట్టుకుంటున్నారంట, మందిరాన్ని పట్టించుకుంటలేదంట. అయ్యా మా డబ్బులు మా ఇంటికి కట్టుకోవడానికి సరిపోవు, నీ గుడికి ఎక్కడిస్తామయ్యా అని కోరంటండి. కాబట్టి మరి దేవుడు కోప్పడుతున్నాడు, బాధపడుతున్నాడు. మీకు అన్నం తిన్నా కడుపు నిండదు, నీళ్ళు తాగినా దప్పిక తీరదు, తెల్లవాళ్ళు నిద్ర పట్టదు. మీ ఇంట్లో నేను మందిరం కడుతుంటే మీరు సహాయం చేయడం లేదు. కాబట్టి వాళ్ళందరికీ ఆ కాలంలో హగ్గై కాలంలో నొప్పులు, రోగాలు, తల బాధలు, ఆ బాధ ఈ బాధ పెట్టి పిల్లలు లేకుండా చేసేసి దేవుని ప్రజల ఇశ్రాయేలీయులు కష్టాలు పాలైపోయారు. కానీ హగ్గై ఏడుస్తున్నాడు. మీరు నా మందిరాన్ని కట్టడానికి పూనుకుంటే నేను మీ జీవితాలు కడతాను, మీ శరీరాత్మను కడతాను, మీ కుటుంబాలు కడతాను, చెదిరిపోయిన మీ కుటుంబాన్ని ఒక చోట పోగుపెట్టి మిమ్మల్ని నేను ఆశీర్వదిస్తాను అని ప్రభు హగ్గై ద్వారాగా సెలవిస్తే వాళ్ళు ముందు వెళ్ళలేదు, ఆయన కూడా హేళన చేశారు. కాబట్టి మనం అలా చేయకూడదు. అలాగే హేళన చేసినందుకు వాళ్ళు కష్టాలు తెచ్చుకున్నారు. ఈరోజు ఈ వాక్యం వింటున్న నీవు
మరి నేను బాల్యంలో దేవుని కొరకు ఎన్నో కష్టాలు పడ్డాను. 3 సార్లు పోలీసులు నన్ను కొట్టారయ్యా, జైల్లో పెట్టి కొట్టారు చిన్నపిల్లల్ని. ఆ జైల్లో పెడితే నువ్వు ఎలాగున్నావో అని చూసినోడు కూడా నాకు లేడు. నేనేం చేశాను ఆ రోజుల్లో? చిన్నప్పుడు పేదలకు బట్టలు పంచిపోయాడు, పేదలకు 200 పంపిపోయాడు. అప్పుడు పెన్షన్ లేవు, ఇప్పుడైతే వేలకు పెన్షన్లు ఉన్నాయి. అమ్మ నీకు పెన్షన్ వస్తే 300 దేవుడికి ఇస్తున్నావా? ఇయ్యి, నీ ఆరోగ్యం బాగుంటుంది, నీకు షుగర్ ఉండదు, బీపీ ఉండదు, ఇచ్చే దైవజనుడికి ఇచ్చే. కాబట్టి ఎవరైనా మందిరం కడతారంటే వాళ్ళకి మీరు సహాయం చేయండి. దేవుడు నీ జీవితాన్ని కడతాడు, నీ కుటుంబాన్ని కడతాడు. దేవుడు నిన్ను దీవించిన గాక. నేను అమ్మ నీ కోసం ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుల, ఇక్కడ ఒక సహోదరు ఉంది, పిల్లలు లేరు, నైనా బిడ్డలు ఇవ్వండి. ఈ కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. ఇక్కడ ఒక సహోదరు ఒంట్లో బాగలేదు, నెమ్మది ఇవ్వండి. పాడైపోయిన మీరు జీవితాలను బాగు చేయండి. ఆ అప్పులు ఉన్నాయి, అప్పుల నుంచి విడిపించండి. ఇక్కడ సొంత ఇల్లు లేక బాధపడుతుంది, సొంత ఇల్లు ఇవ్వండి, స్థలం ఇవ్వండి. ఈ కుటుంబాన్ని రక్షించండి. ఇప్పుడే మీరు దర్శనం ఇవ్వండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. వందనాలు. నీలాంటి నామకాద క్రైస్తవులందరికీ బుద్ధి చెప్పడానికి నేను వచ్చాను. నా పేరే తెలుసా? నా